హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది కదా, అలాగే ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండి 2 ఇడ్లీస్కి సరిపోయే పిండి అనేది మిగిలిపోయింది. సో దాంతో నేను స్పెషల్గా పునుగులు వేసిన చూసేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి ఎంటర్ అయిపోయింది. బాయ్. ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీ పిండి తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఆనియన్స్ అండ్ కరివేపాకు అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ఇక్కడ మైదా పిండి కొంచెం యాడ్ చేసుకోవాలి. మైదా పిండి యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్. అండ్ ఆల్సో ఇంకా కొంచెం కర్డ్ కూడా, పెరుగు కూడా యాడ్ చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు వేసినా కొంచెం పులుపు చాలా టేస్టీగా ఉంటుంది. పునుగులలో అదే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాటర్ ఏది వేయకుండా నేను పెరుగే తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక కొద్దిసేపు పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చీస్ కూడా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా వేసుకోండి. కొంచెం పక్కకు పెట్టి అండ్ ఇక్కడ విక్కి నేను ఏం చేస్తున్నా తినడానికని చూస్తూ ఉన్నాడు. సో అలా పక్కకు పెట్టేసి అండ్ కొద్దిసేపు పక్కకు పెట్టిన తర్వాత మంచి పొంగుతుంది. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని చిన్న చిన్నగా పునుగులు వేసుకొని అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలు. చాలా క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ పునుగులలో ఒక చట్నీ ట్రై చేశాను, చాలా బాగుంది. ఆ చట్నీ మీకు కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది మీకు కన్ఫామ్గా ఈసారి నెక్స్ట్ షార్ట్ అదే పెడతాను. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మేము బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు. అది కాక చాలా కూల్గా ఉంది వెదర్ కూడా. అండ్ సూపర్ యమ్మీగా ఉన్నాయన్నమాట పునుగులు. అండ్ బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.